In the given figure, ABCD is a field in the form of a quadrilateral whose sides are indicated. If angle DAB is equal to 90 degrees, the area of field is, ఇక్కడ ఏరియా ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చారు, అందులో మెజర్మెంట్స్ ఇచ్చారు, యాంగిల్ ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంది అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనము ఇలా ఒక డయాగ్నల్ గీద్దాం. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, రెండు ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ క్వాడ్రిలేటరల్లో ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేసామంటే క్వాడ్రిలేటరల్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఈ క్వాడ్రిలేటరల్ ఇక్కడ 90 డిగ్రీస్ అని ఇచ్చారు, అంటే ఏడిబి అనే ఈ ట్రయాంగిల్లో ఏడి అనేది హైట్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. క్వాడ్రిలేటరల్ హైట్ సేమ్ గానే ఉంటుంది, ఈ ట్రయాంగిల్కి కూడా హైట్ మారదు, ఎందుకంటే సేమ్ క్వాడ్రిలేటరల్ కాబట్టి. ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏడిబి ప్లస్ ట్రయాంగిల్ బిసిడి. ఏబిసిడి అనే క్వాడ్రిలేటరల్లో ఏడిబి అనే ఒక ట్రయాంగిల్, బిడిసి అనే ఒక ట్రయాంగిల్ ఉన్నాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ని యాడ్ చేస్తే ఏబిసిడి క్వాడ్రిలేటరల్ అనేది ఫామ్ అయిందనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిబి, ట్రయాంగిల్ ఏరియా ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఈ ఏడిబిలో బేస్ ఎంత? ఇది బేస్ 40 మీటర్స్, హాఫ్ బేస్ 40 మీటర్స్, హైట్ అంతా 9 మీటర్స్. 2 20s 40, 9 20s 180 మీటర్ స్క్వేర్. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిబి ఎంత వచ్చింది మనకి? 180 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిసిడి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిసిడి ఫార్ములా ఏంటి? హాఫ్ బిహెచ్. ఫార్ములా మారదు, హాఫ్. ఇక్కడ బేస్ ఎంతప్పుడు? బిసిడిలో బేస్ 28 మీటర్స్, బేస్ 28 మీటర్స్, హైట్ మారదు 9. 2 14s 28, 9 14s 126 స్క్వేర్ మీటర్స్. ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి అనుకున్నాం ఇందాక? ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని యాడ్ చేస్తే ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఏరియా వస్తుంది. Therefore, area of quadrilateral ABCD is equal to area of triangle ABD plus area of triangle BCD. Area of triangle ABD anta 180 square centimeters plus ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిసిడి అంతా 126 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 6 8 2 10 1 1 + 1 2 3. సో 306 స్క్వేర్ మీటర్స్. ఇలా చేయాలి ప్రాబ్లం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రాబ్లంని చదివి అర్థం చేసుకుని
చేస్తే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చేయడానికి వీలవుతుంది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మనము రోజు చెప్పబోయే వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. Please do subscribe, share, like and click on bell icon.